ఏంటంటే ఫన్ ఒక మంచి ఫన్ యాడ్ చేసి ఒక కథ చెప్పుకుందాం మనము. ఆ కథ ఏంటంటే ఏం కథ చెప్పేది? నేను రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ చూసాను. ఆ స్టోరీ చెప్తాను మీకు. అల్లుడా ఓ అల్లుడా ఏమి కోరిక, అల్లుడా ఓ అల్లుడా ఏమి కోరిక అని ఒక అత్త అల్లుడిని అడిగింది. అప్పుడు ఆ అల్లుడేమో నాకొక 5,00,000 కావాలిరా, నాకొక 3,00,000 కావాలిరా, డబ్బు అంటే నాకు ఇష్టం కదా, డబ్బు ఇస్తే నేను వస్తా కదా, కావలే డబ్బులు కావలే అని ఆ అల్లుడు చెప్తాడు సమాధానం. అప్పుడు అత్త ఏం చెప్పిద్ది? గుడివేడ పోయాను, 25,00,000 తెచ్చాను, విజయవాడ పోయాను, 20,00,000 తెచ్చాను, ఆ ఊరు ఈ ఊరు కూడా తిరిగేసి తెచ్చాను రారా, ఇంటికొచ్చి తీసుకుపోరా, తెచ్చానయ్యా ఇంటికొచ్చి తీసుకుపోయ్యా అని చెప్పిద్ది. ఇదంతా ఎందుకు చెప్తానంటే, పెళ్ళైన దగ్గర నుంచి కూడా స్టిల్ ఈ నిమిషం వరకు కూడా అల్లుడంటే ఎంతో గౌరవంగా, ఎంతో ప్రేమగా, బాగా చూసుకునే అత్తమామలు ఉన్నారండి. కానీ అది అలుసుగా తీసుకొని కొంతమంది అల్లుళ్ళు వేసే వేషాలు ఉంటాయి చూడు. నిజంగా మీ లైఫ్‌లో, మీ ఫ్యామిలీస్‌లో, రిలేటివ్స్‌లో కూడా మీరే ఇలాంటివి చూసారో లేదో చూస్తే నాకు కామెంట్ చేయండి. ఎంత కఠినంగా, దారుణంగా ఉంటారంటే అల్లుళ్ళు. ప్రతి పండక్కి ఎప్పుడైనా సరే, ఏ ఫెస్టివల్ అయినా చిన్నదా, పెద్దదా అని కాదు, పెళ్ళై ఎన్నాళ్ళైనా సరే, ఫస్ట్ మ్యారేజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పండక్కి 10,000 సమర్పించుకోవాలి. ఫ్యామిలీ ప్యాకేజ్. మళ్ళీ విడి రోజుల్లో వస్తారు, అప్పుడు ఒక 5,000-6,000 సమర్పించుకోవాలి. మధ్య మధ్యలో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, అప్పుడు 25,000-50,000 సమర్పించుకోవాలి. ఇట్లా అన్ని చాలా ఫాల్స్, అన్ని తప్పుడు మాటలన్నీ చెప్పేసి చాలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేసి అత్తమామల దగ్గర బాగా డబ్బులు గుంజే అల్లుళ్ళు ఉన్నారు. అల్లుడు చెప్పినవి అన్ని నిజాలనుకొని గుమ్మరిచ్చేసేయకండి డబ్బులు. అసలు అత్తమామల మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ వృత్తి ఏదో వాళ్ళు చేసుకుంటా, అంటే వాళ్ళ పనులు అది వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ, టాపీ పని కానీ, లేదా ఆటో నడపడం, ఏదైనా సరే అత్తమామల మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా పని చేసుకుంటారు చూడండి, వాళ్ళని నేను అనట్లేదు. అత్తమామల దగ్గర కూడా తీసుకోవచ్చు, ఎంతవరకు ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఆ లిమిట్ దాటి వల్గర్గా బిహేవ్ చేస్తారే, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. అలాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో అని చెప్పేదే నా ప్రయత్నం, మీరు జాగ్రత్త పడతారని. ఎంత చూసినా, ఎంత పెట్టినా కూడా ఇంకా 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 ఇవ్వు 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 అని పీక్కు తినే రకాలు. భార్యను సరిగా చూసుకోరు, దానికి పిప్పొని నొప్పి వచ్చినా పుట్టింటికి పంపించేస్తాడు. దానికి ఒక 200 రూపాయలు చీర కొనాలన్నా పుట్టింటికి పంపిస్తాడు. ఈడికి లుంగి కొనాలన్నా కూడా అది పుట్టింటికి వెళ్ళి తేవాలి. ఈడికి కడ్డాయిరు కొనాలన్నా అది పుట్టింటికి వెళ్ళి తేవాలి. ఈడి పిల్లల్ని ఈడు పెంచడు, వాళ్ళని కూడా ఎవరో ఒకళ్ళ మీద వదిలేసేస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అత్తమామలు కొంచెం జాగ్రత్త పడండి, అల్లుళ్ళందరూ ఒకే కేటగిరీ కాదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఇంకా ఇంకా ఏ విధంగా పీక్కు తింటారో చెప్పనా? వాళ్ళేళ్ళ మీద చాడీలు చెప్పేసి, వాళ్ళేళ్ళ మీద అబద్ధాలు చెప్పేసి, ఫాల్స్ ఎలిగేషన్స్ అనమాట, నిందలు వేసేసి, తప్పుడు మాటలు చెప్పేసి, అబద్ధాలు తీయగుంటాయి కదా,
ముసలోళ్ళు ఏముందండి, ఒక వయసు వచ్చాక ఇక వాళ్ళకి ముచ్చట్లే కావాలి. అవి నిజమా, అబద్ధమా అవన్నీ అనవసరం వాళ్ళకి. వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి, టైమ్ పాస్ కావాలి. వింటారు వాళ్ళు గూడా. రోజు చెప్తే ఎందుకినరండి? ఇంటారు. అలా అన్ని అబద్ధాలు చెప్పేసి, కూతురి మీద గూడా అబద్ధాలు చెబుతాడు అవసరమైతే వీడు. ఎందుకంటే డబ్బు, డబ్బు. కూతురు మీద గూడా అబద్ధాలు చెబుతాడు. ఆ! ఆ విధంగా అబద్ధాలు చెప్పి అత్తమామలకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని, అన్ని దొంగ నాటకాలేసేవాళ్ళుండారండి. దొంగ నాటకాలు. చాలా జాగ్రత్తగుండండి. అసలు బయట ప్రపంచం అంతేం బాగోలేదు. చాలా అసలు ఇంకో స్టోరీ గూడా చెప్పనా అసలు? అంత బాగా చూసుకుంటున్నా గూడా అత్తమామలు ఒక్కొక్క అల్లుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్కొక్క అల్లుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు సపోజ్ ఆ అత్తమామలు ఏదన్నా ప్రాపర్టీ అమ్ముకున్నారనుకో ఆ ముసలోళ్ళు. అమ్ముకొని కొంచెం డబ్బులు దగ్గర పెట్టుకున్నారనుకో, వీడేం చేస్తాడో తెలుసా? ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అనమాట. ఇక వెళ్ళిపోయి ఫస్ట్ కాసేపు సైలెంట్‌గా, మౌనంగా, దీనంగా కూర్చుంటాడు. ఇలాగ, ఇలాగ పోయేవాడికి మళ్ళీ. కాసేపట్లో పోతాడేమో అన్నట్టుగా ఉంటది. చూసే వాళ్ళకి గూడా కాసేపట్లో పోతాడేమో అన్నట్టు ఉంటది. అట్ట కూసుంటాడు. "ఏందయ్యా? ఏమైందయ్యా నీకు?" అని అడుగుతారు ఆ అత్తమామలు. హ్మ్. ఆడు చెప్పే సమాధానం, "ఈ కిడ్నీ తీసి ఈడ పెట్టాలంట. ఈ చెవు పీకి ముక్కు పక్కన అతికిచ్చాలంట. ఈ కన్ను తీసి ఆ కాలువలో బారేయాలంట. డాక్టర్ చెప్పాడత్తయ్య. ఇవన్నీ చేయించుకోవాలి. నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఎట్టాగు చేపియపోతే 3 రోజుల్లో పోతా నేను" అని ఇట్లా అన్ని అబద్ధాలు చెప్పి చాలా మ్యానిపులేట్ చేసేస్తారు ఆ ముసలోళ్ళని. వాళ్ళేం జేస్తారు, ఇయన్నీ నిజాలనుకోని స్పాట్‌లోనే 7, 8 లక్షలు తెచ్చి ఆడి చేతిలో పెడతారు. మరి వాడు చెప్పే లాజిక్స్ అలా ఉంటాయి. అంతా హెల్త్‌కి సంబంధించింది గదా! అంత హెల్త్‌కి సంబంధించింది అంతా గూడా అసలు ఎమర్జెన్సీ చాలా అసలు ఇప్పుడిప్పుడు అయిపోవాలన్నట్టు చెప్తాడు. వాడు తెచ్చేసి లక్షలు, లక్షలు వాడి చేతిలో పెడతారు. వాడు తీసుకెళ్ళి ఇక చూసుకో రామచంద్ర ప్రభు. ఇకేం చెప్పేది నేనసలు. హ్మ్. ఏం చెప్పేది? ఎంతని చెప్పేది? స్వాహ 7, 8 లక్షలు. ఓ వారం 10 రోజులు తిరుగుతాడు పేషెంట్ లాగా. తర్వాత కోలుకుంది. బానే ఉంది ఇప్పుడు ఆరోగ్యం. మీ వల్లే అని చెబుతాడు. హమ్మయ్య! అల్లుడిని బతికించుకున్నాంలే అని వాళ్ళు సంబరపడిపోతారు. ఆ! ఈ కుట్రవాడెంత మింగాడే. ఆ! అయ్యో! ఏం తిట్టిచ్చామే అని ఎంత బుద్ధి కూడా ఉండదు. ఇంకో స్టోరీ కూడా చెప్తా మీకు. మరంట వేరే ఎక్కడో మా ఫ్రెండ్ చెప్పింది. వాళ్ళ ఊర్లోనంట ఇట్లాగే ఇంకా కొత్తగా పెళ్ళైనోళ్ళు వాళ్ళు. చాలా ఒక నెల, 2 నెలలు అంతే. వాడెంత తెలివైనోడో చూడండి. ఆ! వాళ్ళు ఏదో పొలాలో ఏవో అమ్ముకొని కొంత డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంట. ఇంట్లో పెట్టుకుంటే ఈ అల్లుడేం చేశాడా, ఈ అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్పాడు. "అరేయ్! మా అత్తమామల దగ్గర ఇంత డబ్బుందిరా. నువ్వెళ్ళి నువ్వు బాగా తెలుసు కదా వాళ్ళకి. 25, 30 ఏళ్ల నుంచి మీరు వాళ్ళు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా! నువ్వెళ్ళి ఏదో ఒక ఎమర్జెన్సీ డ్రామా ఆడు. వాళ్ళ దగ్గర 5, 6 లక్షలున్నాయి దొబ్బుకొచ్చేయరా" అని చెప్పాడంట. వీడెళ్ళి మరి ఏం ఏడుపులు ఏడ్చాడో, అసలు ఏం చెప్పారో తెలీదు. ఆళ్ళ దగ్గర మొత్తానికి ఆ డబ్బులు తీసేసుకున్నాడు. తీసేసుకొచ్చి ఈడికిచ్చాడు ఈ కొత్తల్లుడికి. ఈడేం చేశాడు, మరి ఆడు తీసుకొచ్చి ఇచ్చినందుకు వాడికి కొంత కమిషన్ ఇచ్చారు. మిగిలింది మొత్తం ఈడు పెట్టుకున్నాడు. అలాంటోళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మీకు ఎదురు పడితే మీరెలా డీల్ చేస్తారు? అది జాగ్రత్త పడతారని చెప్తున్నా అంతే. గుడ్డిగా ఏ రిలేషన్‌ని నమ్మొద్దు. ఏ రిలేషన్‌ని కూడా గుడ్డిగా నమ్మొద్దు. సరేనా? ఎంత తిన్నా, ఎంత ఒకళ్ళనేడిపిచ్చి ఎంత తిన్నా ఆ సొమ్ము అది మనకి
కరెక్ట్ కాదు. మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్మే మనకుంటది. వాళ్ళీళ్ళ మీద అబద్ధాలు చెప్పి, ముసలోళ్ళని మోసం జేసేసి, లక్షలు లక్షలు తిని ఏమి సాధిస్తారు ఇలాంటోళ్ళు? హ్మ్. కొంతమందుంటారండి నిజంగా వాళ్ళకి పాదావి వందనాలు జేయొచ్చు అసలకి. ఎంత చూసుకుంటారంటే భార్య పిల్లల్ని అసలు ఎవరి మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళకి నెలకి 3,000 ఆ 3,000లోనైనా సరే చక్కగా బతుకుతారు. నిజంగా అలాంటోళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా గూడా ఇలాంటోళ్ళకి బుద్ధి రాదు. హ్మ్. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉంటారండి వాళ్ళు. అలాంటోళ్ళు ఇంకా అక్కడక్కడక్కడ ఉండబట్టే కొంచెమైనా భూమి ఇలా ఉంది. హ్మ్. ఇలాంటోళ్ళకి ఇలాంటి డబ్బు పిశాచులోళ్ళకి సమాజం ఛీ అన్నా, థూ అన్నా, ఆ! పద్దాకెందుకురా అత్తమామల దగ్గర అడుక్కు తింటావని అసలు చేదరించుకున్నా, ఇరుగు పొరుగు సూటిపోటిగా వద్దురా అని చెబుతున్నా, వీళ్ళు దులిపేసుకొనెళ్లి అడుక్కుంటారే గాని, అత్తమామలకి ఎన్ని పోట్లు పొడిసి ఆ డబ్బు తెచ్చుకుంటారే గాని, ఈళ్ళు కష్టపడరు. హ్మ్. వీళ్ళు కష్టపడరు. వీళ్ళ సొంత పని ఏదైతే ఉందో ఉంటాయి గదా! సొంత పనులు ఏదోటి పొలమో, లేతే ఆటో నడపటమో, టాపీ పనో, లేతే ఏ పాలమ్ముకోవటమో, పూలమ్ముకోవటమో వీళ్ళ సొంత పనులుంటాయి గదా! అవైనా వదిలేసుకొని ఎళ్లి ఆళ్ళని పీక్కు తింటారే గానీ, ఆ! ఈళ్ళు పని చెయ్యరు. అది. జాగ్రత్త మాలుడు మాలుడని ఓ బ ఇచ్చేయకండి. కొద్దిగా ఆలోచించుకోండి. ఇలాంటి వాళ్ళున్నారు అని చెప్పడమే నా ప్రయత్నం అంతే. అది. ఇలాంటి వాళ్ళు మీకెదురు పడితే మీరెలా డీల్ చేస్తారు? మీరెలా హ్యాండిల్ చేస్తారనేది మీకు ఇష్టమైతే నాతో షేర్ చేసుకోవచ్చు. బాయ్. నమస్తే.